మన ఇత్తనాలు పెట్టాం కదా ఇవే ఈ చిక్కుళ్ళు ఏమో మరి రంగలక్ష్మి పెట్టింది అన్నీ. అవన్నీ నరసగా పెట్టుకుంటా పోయింది. బీరై చిక్కుళ్ళు ఆగోటి ఒకటి పెట్టుకుంటా పోయింది. బాబమ్మ ఏం చేస్తుంది? అమ్మమ్మ ఏం చేస్తున్నావు? కాఫీ పాల ప్యాకెట్ పోయాక ముందే తొలిచుకుంటాను. తాగుతావా? నీళ్ళు పాల ప్యాకెట్ పోయలే. మా అమ్మ ఒక పాల ప్యాకెట్ తెచ్చుకున్నది, ఒక బిస్కెట్ తెచ్చుకున్నది. చిన్నోడు వచ్చి చెడగా ఉండాలి. కాపీ కాయ 20 రూపాయలు ఇచ్చిన పట్టుకొని వచ్చింది. అన్ని పట్టుకొని వచ్చాను. ఆయనకు నువ్వే చెప్పినావా? నేనే 20 రూపాయలు ఇచ్చిన. వచ్చి కాపీ కాయ అంటాను. నాకు కాపీ పెడతాను. ఈ తప్పమ్మని 20 రూపాయలు పట్టుకోకపోయి ఈ తెమ్మ నువ్వే చెప్పినావా? పాల ప్యాకెట్ తీపొడు ఇట్లా ఒక్కడే పోయిండా? ఒకడే పోయింది. పెంచేది తెచ్చిండు. అని తెచ్చింది తెచ్చుకో. నేను మరి గాసు మీద గాతున్నాడు. తాతన్నాడు ఏమంటే తాతలు మరుగుం కూడా ఈసిరేసిండు. ఇంటికాడ కత్తాను నీళ్ళు ఎక్కడి మళ్ళీ చల్లి వేసి ఆమెమో బట్టలు ఉతుకుడు అలా చేస్తాను. కాదుగానమ్మ బియ్యం పిండి పెట్టి ఉన్నాయి. మరి పిండేమో చల్లాడుతాను. కాయలని ఉన్నామంటే అమ్మ కాపు కాయాలి తాగినమా అని నెమ్మది పడతాను. 20 రూపాయలు తీసుకోవాలి. కాపైందని అడుగుతాండి ఇప్పుడు వచ్చి. పోతుంది మరి పోతలేవా? పోతాను. అడ్డా ఎవరన్నా నువ్వే బావా? పోతాను గాలి అయిపోయి బాబాయ్ లేపో. వస్తాయి. పైన అబ్బాయి ఎక్కడి భలే కలిసి మళ్ళా అబ్బా ఎన్నో కావు గారు నాయన. మళ్ళీ ఏం చేద్దాం? ఎటుగాని కూర అవుతుంది. ఒక్క కూరకు సరిపోద్దు సచ్చిపోద్ది. 2 కూరలు చేద్దాం. కూరడా 2 కూర లేదా? చించుతామా? చించుతాగా 2 కూర. ఒక్క కూర సరిపోద్ది. మరి మధ్యాహ్నం మళ్ళీ ఇబ్బంది. అది ఇష్టం. ఇది తక్కువ తెచ్చినట్టున్నావు. తక్కువ అంటే 30 రూపాయలు పాకులు. ఏం తక్కువ రేటా? ఏది కొందామన్నా కూరగాయలు ఇప్పుడు వర్షాకాలం ఎక్కువ రేటు ఉంటుంది. వాళ్ళకి కూడా కష్టం. మనం ఆలోచించాలి కదా. మనం ఆలోచిస్తే ఎట్లా? కూరగాయలు పండితో కూడా సరే ఉంటుంది. తిప్పలతోనే పంటాయి ఈరోజు. అట్లా చించాలి, మంచిగా చించాలి. ఆ కూర అయితే చించాలి. ఎట్లా సరే అయిందానే? అయింది. ఇదిగో చిక్కుడుగా కర్రీ కమ్మగా ఉంటుంది అంటావా? కమ్మగానే చేసిన. ఈ కర్రీ ఎలా ఉంటుందో మాకైతే అర్థమైతలేదు. చూడటానికైతే బాగుంటట్టు అయితే ఉన్నది. మంచిగా చేసిన. మంచిగా చేసినాక మంచిగా ఉంటుంది కూర. అయిపోయిందా? అయిపోయింది.
నాన్న కూర ఎట్లున్నది? సూపర్. ఇప్పుడు చేను కాడ ఏం పడినది? తీగ మొత్తం చాపాలి మొత్తం. ఇప్పుడు కొత్త రీల్ కొండ చుట్టూరు కట్టుడా తీగని? నువ్వు వద్దు, నువ్వు రేపు వచ్చావు, రేపు గడ్డ ఏరుదాం అందులో. ఏది పిట్టేది? ఎట్లా పట్టినావు? నీకు ఎట్లా దొరికింది అది? నిఖిల్ని ఇప్పుడు అంగన్వాడికి తీసుకొని పోతున్నా. తొందర రాయే. నేనంతా పోదావా? ఎక్కుదావా? నేను పడగొట్టా. నిఖిల్ బాయ్. ఇట్లుండి పో. పిట్ట పడుతుంది, పోతాను. బాయ్ బాయ్. నేను రాన పోను ఇంటికి. పోతానా? పోదినా మేడం చూడండి. బ్యాగ్ పట్టుకోండి బాబు. నిఖిల్ బాయ్. అమ్మ నువ్వు ఉండే కొద్దిసేపు. పోదామా? గొడుగు పట్టు, వరుస వచ్చిన కాసేపుట్టినాక గొడుగును మళ్ళీ చుట్టుకొస్తావా? బండి దింపు, బండి దింపు. నిఖిల్ని దించిన అంగన్వాడి కాడ ఇది తీసుకొని పోదామని. ఏం తెస్తాం? ఇయ్యాలా? ఇంకొక బత్త అగోండి తేలు కనిపిస్తుందో లేదో, జూమ్ ఎక్కువ రావట్లేదు. అక్కడ ఉంది తేలు. అది కరిస్తే ఏమన్నా అవుతుందా నాన్న? కడితే అది ముట్టుకోవాలి తేలు. ఏంది? అది కడితే మొత్తుకుంటారు. ఆ. మళ్ళీ 24 గంటలు చెప్పు అది నొప్పి. అది ఎర్ర తేలు అయితే అట్లుంటుంది, ఇది నల్ల తేలుగా. ఏ తేలు అయినా అంతే, ఎర్ర తేలుకి ఇంకా ఉంటుంది. ఏదైనా అంతే, కొంతమందికి ఎవరికో నూరుకోకలికి ఎక్కదు కానీ చాలా మందికి ఎక్కుతుంది ముట్టుకుంటే. అది పొత్తలు ఉండగా కడితే కొంతమందికి ఎక్కయ్యాట, ఎవరికో నూరుకో చుక్కుటుకు అంటుంది. ఇంక ఇది చిన్న నొప్పి ఉండదు 24 గంటలు. చేను కాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇదంతా కట్టాలి ఇటుకేసి. ఈ కొయ్యలకు ఈ తీగ కట్టాలి. అక్కడికి వెళ్ళి అక్కడ స్టార్టింగ్ నుండి ఇటు కట్టుకుంటూ రావాలి. 2 సార్లు వస్తుందో ఒక్కసారి వస్తుందో తెలియదు. ఒక్క చుట్టు వస్తుందో 2 చుట్లు వస్తుందో. ఎన్ని చుట్లు వచ్చినా అయ్యే చుట్టు కట్టాలి. తర్వాత అదేగా తమ్మని ఇట్లా తీసుకొని రా. ఇక నువ్వు పోదాం. అది కట్టుబారా అని చూసుకున్నా తప్ప ఇద్దరం పోదాం. అదే ఉంటాయి తీగ కూడా కొంట ఇట్లా నుండి బండి పోయినట్టుంది. ఎట్లా బండి పోయాలి. కటింగ్ బిల్ లేనిది ఎట్లా దాంతో సిల్లా సిల్ కాడికి పోదాం. తడపట్టుకారు. పడతాం మరి. కింద పడతలు అడుగుతున్నాం. నడిచేస్తా పండి. ఆ చెట్టు కన్నా అప్పుడు నేను తేలు చూపించింది మీకు. ఆడ చూద్దాం తేలు ఉన్నదా లేదో. ఉన్నదో లేదో తెలియదు. ఆడ ఉంటే మీకు తేలు చూపిస్తా. అది కరిస్తే డేంజర్.
ఉన్నది ఆడనే ఉన్నది, చూపిస్తా చూడండి దగ్గరికి వెళ్ళి. ఇదిగో ఇది ఇంత కరిచిందనుకో, ఈ కొండతో కరిచిందనుకో కథం, మనిషి పని అయిపోయినట్టే. ఓకే అండి, పోతున్నా. ఆ తేలిని అట్నే వదిలేసిన, కొంచెం దూరం అని అన్నా, ఎందుకంటే కరిస్తే చికాకు. ఎడ్లకైనా కరుస్తాయి అవి, అటు ఎడ్లు గిట్ల వెళ్ళినా కూడా కరుస్తాయి. మా వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు, ఎక్కడికి వెళ్ళిపోయినా అక్కడ చేనులకి వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు నేను నడుచుకుంటూ పోవాలి, ఇదంతా చుట్టూ తిరిగి నడుచుకుంటూనే వెళ్తున్నా. చాలా టైం పడుతుంది ఆడికి పోయేలోపు. చూడండి జూమ్ చేస్తున్నా, అక్కడ కనబడుతున్నారు కదా. ఏంది నాన్న పంగల కొయ్యనా? అయితే అటు కడకు పంగల కొయ్యని వేసి ఆ తీగని కట్టి గుంజాలి, అందుకే కావచ్చు పంగల కొయ్య తెమ్మంటున్నాడు. మొన్న తోడేసినాము గాడ. ఇగో ఈ పంగల కొయ్యే, నేను తీసుకొని పోవాలి ఇక. ఇగో నాన్న ఇదేనా కొయ్య? అదే ఇదా కాదా మరి పంగల కొయ్య? అదే దానికి కోట వేయాలి. ఆ కొయ్యేసి పైన సందిగా గుంజి కట్టాలి, అందుకు నా బాధ. ఈ కొయ్యలు లూజ్ చేసే మనం నిన్న మొన్నగానే అయిపోయా. 4 పూసలు వాళ్ళు ఎవడు చూపి పార్జింగ్ ఎడ్ల బండి పోయింది. అదే ఎడ్ల బండి పోయింది కానీ పీక్కొని ఎలుగు లేనప్పుడు నేను పీక్కొని పోతూనే ఉంటారు. మనం ఏం చేస్తాం, ఎలుగుంటే ఆలు పోతల లైన్ల ప్రకారం. ఇప్పుడు తాళ్ళు కావాలి, ఈ బెండల తాళ్ళను గుంజుకొనద్దాం. ఈ బెండల తాడు చెట్టు కాదా? చెట్టు అయితే చుట్టూ అందుకే చుట్టకుండా మనం అవి పోతాం కానీ తప్పకుండా ఇంత చేపడుతాను చూడాలి. లేదా సరిపోద్ది కానీ ఏదో సరిపోతుంది, నాకు తెలియదా? సరిపోకుండా చూద్దాం. మళ్ళీ పీటీలు ఉన్నాయి ఇటు ఓరేమటే లేవా? అది కూర్చొని పోయి రాదు కింద అంత బాగింది కాదు. కొంత పెడతాను, కొలత కరెక్ట్ ఉంటుంది నా చేతి. ఏం కొడుకు కూర్చున్నా మలసి కాకి 3 చుట్టూ దింపాలి. అంత కావాలి. ఈ తీగని ఈ కొయ్యల చుట్టూరు అనుకుంటా పోవాలి అక్కడికి. ఈ తీగని ఈ కొయ్యలకు బాగా అక్కడికి వెళ్ళి ఎంత అవుతుందో తెలియదు. 2 టిప్పులు వస్తుందా, 1 టిప్పు వస్తుందా? ఎన్ని టిప్పులు వచ్చినా కానీ కట్టాలి ఇక. మళ్ళీ వర్షం వస్తట్టున్నది, గాలి చల్లగా వస్తుంది. ప్లీజ్ 1 నిమిషం ఆగన్నాడు మన. అప్పట్లో ఎన్నో తరగతి సార్? 2వ తరగతి వరకు. 2వ తరగతి వరకు చదివి ఇలా బాబా కొట్టి చంపిండాడు. మీ బాబానే వాళ్ళు ఇలా బాబా కొట్టి, ఇలా నాన్న కొట్టి చంపినాడు. బడికి పోరో అని. అప్పుడు చిన్నప్పుడే మా నాన్న మా అమ్మ కూడా చచ్చిపోతే కట్టని కోసలల్లో ఇక్కడికి గుంజుకొని వచ్చినాం. మా నాన్న ఇట్లా గుంజుతా ఉంటే ఈ మధ్యలో కొయ్యలా కట్టుకుంటూ పోవాలి. మీరు కడతారా ఇట్లా గుంజి పడతావు రంజిగా? ఇక పట్టాలి, ఇదే వాడతాను నేను. ఇట్లా పడతావా? గుంజి పడతా ఉంటే మేము ఇద్దరం కట్టుకుంటూ వస్తూ ఉంటాం. పెట్టుకుంటూ పడతావు. దాంతోనే గట్టి గుంజి పట్టుకోవాలి. దాన్ని గట్టి గుంజాలి. ఆ కొయ్యలకు, ఆ కొయ్యలు ఉంటే ఉన్నాయి బాగా గట్టి. కొయ్యకు వస్తాను అంతే కట్టుకుంటూ పోతాం. అది పెట్టుకోవాలి. సరే సరే. మబ్బులు చూడండి ఎట్లా చేసినాయి, వర్షం పడుతుంది. గట్టి గీరుండి గట్టి గుంజండి కడతా.
మధ్య మధ్యలో కట్టుకుంటూ పోవాలి. ఇట్లా కట్టాలి. ఒక్క వరుస అయితే కట్టుకుంటూ వచ్చినాం తీగతోటి. మళ్ళీ ఇంకొకటి అవుతుంది కావచ్చు, ఇంత మిగిలింది. ఇది మళ్ళీ ఒకటి అవుతుందో 2 అవుతుందో. నాన్న మరి ఇవాళ అన్నం తెచ్చుకోలేదుగా, మరి 4 గంటల దాకా ఉందామా ఇవాళ, మరి తింటందుకు పోదామా? తిన్నాక 1 గంటకు భోజనానికి పోయి వచ్చి మళ్ళీ వచ్చినాక మళ్ళీ పొద్దు చికెన్ చెప్పి ఇవన్నీ కట్టాలి. తీగలు అయిపోవాలి మొత్తం పని. ఇవాళ చికెన్ చెప్పి కట్టుడు ఉంటుంది. ఇది ఒక పాము కూర్చోం. ఇది ఏ పాము కూర్చాం? ఇది నాగం పాము మరి ఏదో మంచిదే కూర్చొని తీసింది. ఇలా పాములు ఉంటాయి, మరి మనమే హుషారుగా చేస్తాను పనులు. మరి అది రొట్ట కదా. ఇగో నాకు ఇక్కడ చీరింది, నాకు చీరింది ఇది. నీకు ఇంత అంతే, నాకైతే ఇక్కడికి వెళ్ళి చీరింది. మరి అక్కడ చీరుతుంది. ఎంత పెద్దదో. తీగైతే 3 టిప్పులకు వస్తట్టుంది, మాకు మంచిగానే అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మొదలు పెడితే ఇంకొద్దిగానే ఉన్నది. ఒక జూమ్ చేస్తా చూడండి, ఒక కొద్దిగానే ఉన్నది. ఇదేమో ఇంత మిగిలింది, వస్తుంది ఎట్లయినా ఖచ్చితంగా. 3 టిప్పులు వస్తేనేమో అందంగా ఉన్నది చూడడానికి. చూపెడతా కాడికి పోయి, 3 టిప్పులు వచ్చిన కాడి నుంచి చూపిస్తా. 3 చుట్లు వచ్చంటే ఇలా ఉందండి చూడడానికి, వస్తుంది కదా. అమ్మాయిసా వీడికైతే వచ్చింది, కొద్దిగా మిగిలింది కూడా. దానిలో కొద్దిగా తక్కువ ఉన్నది, పొక్కల ఎట్టు లేదు, అందుకని దానిలో కొద్దిగా కిందికి ఉన్నట్టుంది. ఆడి వరకు వస్తుంది అనుకుంటున్నాను. ఇది మళ్ళీ చూద్దాం ఎక్కడికి వస్తే ఈడికి వెళ్ళి వేసుడు. ఇక ఈ కొయ్యకాడికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి. నేను అన్నది గిన్నెలో కొద్దిగా కిందికి ఉన్నది, పైకి కట్టుడు కదా. మళ్ళీ ఒక చుట్టూ అది అందింది అనుకో, కింది నుండి సూపర్ ఉంటుంది. గాడికి అందినా కానీ అద్దరిపోతుంది చూడడానికి. ఆ కొద్దిగా అంత మిగిలిన దాన్ని మళ్ళీ కింద నుండి పట్టుకొని వస్తే ఈడికి వచ్చినా కానీ సూపర్, ఇంకెక్కువ పోయినా అద్దరిపోద్ది. అయితే ఈడికి వచ్చింది గో, ఈడి నుండి మళ్ళీ అక్కడికి పోయింది. మేము సరిపోదు అనుకున్నాం కానీ అది ఏరిపల్లె. మంచిగా బొంగలు లేకుండా సూపర్ అయింది కానా. కంచె మాత్రం సూపర్ కట్టినాం. ఇప్పుడు ఇట్లుంటే టిక్కన కడతా నువ్వు అన్నట్టు. అది లీటర్ పైపుది, అది నీళ్ళు పోసే కాడికి వచ్చింది. కొద్దిగా పైకి తీసి మెత్తకుండా కూడా కట్టాలి. కట్టేటప్పుడు చూసుకోవాలి. దాన్ని చూద్దామంటే అన్ని వైపులు అదే ఉండే మరి. ఇక గాడి కడితే అయిపోద్ది, పూర్తిగా అయిపోద్ది అన్నట్టు కట్టుడు. గాడి సైడ్ ఉంటుంది. టైం అయితే 3 అయితే అన్న. 3 అయితే అన్న. 3 గంటల దాకా తిండి లేదు, కాడలేదు మాకు. పొద్దున తిన్న తిండే. కూర్చొని ఉన్నది ఇద్దంతా ఎంత సర్ర దగ్గర పోవద్దు అంతే. కూర్చుతలే వీటికి. అయితే కూర్చున్నా ఏం కాదు. వాటికి ఏం రాదు. రాజమండ్రి ఇప్పుడు దిగితే ఏంటండి 3:30 టైం అయితే. తయాల ప్రకారం పని చేయాలి వాడు. తినేసేద్దాం ఎట్లా? తినచ్చుడే. తినచ్చి ఆయన ఎలుగు అయితే రేపు అది కూడా లేపుకుంటే కొయ్యలు సవరుకుంటాయి. వచ్చి 4 కొయ్యలు పీకపోతాయి. అది పీకుతావు, ఇది పీకుతావు. ఈ సంఘం అర్థం కాదు ఇక్కడ. అందుకని సంసారి కాదు.
రోడ్డు అయితే ఎక్కినాం. ఆ గుంతల నుండి ముగ్గురు రావడం ఇబ్బంది అయితే మన నడిచేస్తాండు. మళ్ళీ ఇంత అన్నం తిన్న తర్వాత మళ్ళీ వస్తాం. ఆ మిగిలింది కూడా కట్టాలి. చెప్పుది అయిపోయిందా? ఏది ఇది కాదా? ఎట్లా నాన్న మరి చెప్పు. కొనుక్కోవాలా రేపు ఎప్పుడైనా. గుడ్ అయిపోయినాయి. మంచిగా సరిపోయిందా కూర? ఎట్లున్నది? కారం పొడి ఇది పచ్చడితోనే తింటున్నాం. చిక్కుడుకాయల కూర అయితే అయిపోయింది. కమ్మ ఉన్నదే అయిపోయిందా? ఒక పక్క అయింది, ఇంకా ఉన్నాయి 2 పక్కలు. ఒక పక్క పూర్తయినట్టే. నేనేమో గంజునే పంపుకున్నా, అందుకే కొద్దిగా పచ్చగా ఉన్నది. గంజుని పంపుకొని ఒక మామిడికాయ బద్దేసుకొని తింటాను. నానా మనం పని చేసి వచ్చి మామిడికాయతో బద్దతో తింటే ఎట్లున్నది? కమ్మ ఉన్నాయి. రావుడా నీకు? ఆకలి మీద ఉన్నప్పుడు అట్టనే ఉంటుంది మరి. కమ్మునే మంచిగా ఉన్నది. తింటే ఎట్లున్నది అయితే నువ్వు తినవా? చూడు ఇగో నిఖిలు బడికాడ ఏం కూరే? బడికాడ ఏం కూర? బండిది మళ్ళీ పోవాలి. ఆ కొద్ది అంతా కూడా కడితే తిరిగిపోదాం. గొడుగైతే పట్టిన ఇంట్లో వస్తే గొడుగు పట్టిన కాడికి పోతున్నాం. ఇట్లా పోనిస్తావా? ఇంటికి నీళ్ళు పోనిస్తా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను నడిచి వస్తున్నా. మంట చేసిన ఇదంతా ఈ గట్టి మీద ఉండేదే, ఇలా వేసి మంట చేసిన. కంచె అయితే ఇట్లా కట్టినాం. బాగుందా? గొడ్లు రాకుండా. ఓ మొత్తం పొగ పడుతుంది. మా వాళ్ళు పోతున్నారు తాళ్ళు గిట్ల ఏరుకొని. లేడర్ పైపులే అవులుగా. మొన్న ఆడికి కట్టినాం, ఇప్పుడేమో అక్కడికి కట్టాలి. అటు ఒకళ్ళు గుంజుతా ఉండి తీగని మనం కడదాం. మా నాన్న ఈరోజు బాహుబలి అయిండు. నాన్న తరాజునో ఏదన్నో పట్టినట్టు పట్టు. బాహుబలిలో అట్లా పడతా ఉంటే కడతా అంటే అయిపోద్దిగా ఇట్లా. తెస్తామంటే మరి మీరు ఏదైనా తెత్త అయిపోయినట్టే మరి ఇంటికాడ మర్చిపోయినా. ఇప్పుడు మన తమ్ముడు అట్లా గుంజుతా ఉంటే మేము ఇగో ఈ తాళ్ళని కట్టాలి, మా నాన్న కట్టేటట్టు. ఇక పని చేసి ఇంటికాడికి పోయి మామిడి తొక్కుతో నేను తెట్టున్నది మంచిగానే ఉంటుంది. ఎప్పుడు తినలేదా? పని చేసి తింటే ఎట్లున్నది, పని చేయకుండా తింటే ఎట్లున్నది చెప్పండి. ఎట్టున్నది అంటే వాడు 4 ముక్కలు తిన్నాడు, ఎప్పుడు తినడు. ఇంటికాడ ఉంటే తినపోయేది అప్పుడప్పుడు. ఎవరు తమ్ముడా? 4 బద్దలు తిన్నాడా? నేను ఎప్పుడైనా తినేది, కానీ అడు తిన్నాడుగా. బద్ద కూడా కమ్మ ఉన్నది దానికి. 4 తిన్నాడు చక్కగా ఏర్పడకుండా. అయిపోయింది ఫ్రెండ్స్, ఇటు కూడా కట్టేసినాం పూర్తిగా. ఇక్కడ వరకు కట్టేసినాం. నానా అయిపోయిందా? కట్టడం ఉన్నదా? అయిపోయిందా? ఉన్నదా? అయిపోయింది. కట్టు ఒకటి. ఇంకో కట్టు
ఏం చేస్తావు ఈ కట్టుతో అయిపోయాక? గిర కడతా గిరి తీగ ఎట్లున్నా చూస్తుందా పిస్తుందా. అది జాయింట్ చేసినాం, అది తెగిపోయి ఉంటే జాయింట్ చేసినాం ఆడికి. చూడండి ఫ్రెండ్స్, కట్టినాం, అక్కడికి కట్టినాం. అదంతా కట్టుకుంటూ వచ్చినాం ఇవాళ. ఇప్పుడు గట్టు కట్టాలి ఈ రోడ్డుకి. అటు ఖాళీగానే ఉన్నది, అటు కట్టాలి తీగ. టైం అవుతుంది, ఓవర్ అయింది టైం. ఇప్పుడు ఇటు కట్టాలి. కడుకొని కట్టాలి తింటా. చీకటి అవుతుంది అనుకుంటానా? చీకటి అంటే ఒక గింత అంతేనా? ఎంతో కొంచెం గట్టిపోదామా? మళ్ళీ అంత అయితే రేపైనా వద్దాం.